సాయి కృష్ణ కస్టడీ మృతి కేసులో మరో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేకమైన దర్యాప్తు బృందం ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మార్పులు కోరుతూ సిట్ లంచ్ మోషన్ను పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో నిందితుడైన సిఐ నాగరాజును విచారించే సమయంలో కొన్ని ఆంక్షలు కూడా విధించారు. ఇప్పుడు అవే వివాదాస్పదంగా మారాయి. ఈ సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిఐ నాగరాజు కస్టడీ పిటిషన్పై దిగువ కోర్టు కొన్ని కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. నాగరాజును రాజమండ్రి జైల్లో విచారించాలని, అది కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మాత్రమేనంటూ స్పష్టం చేసింది. అయితే ఈ సమయం పరిమితి, విచారణ జరుగుతున్న తీరుపై సిట్ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ తమ దర్యాప్తుకు ఉన్న ఈ అడ్డంకులన్నీ పోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాల్సిందిగా అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణకు కేటాయించిన సమయం సరిపోదని, దీనివలన కేసుకు సంబంధించిన మరింత కీలకమైన సమాచారం రాబట్టడం కష్టతరమవుతోందని సిట్ తన పిటిషన్లో పేర్కొంది. ఈ విషయంలో హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందో వేచి చూడాలి.